హాయ్ అండి అందరికీ. అందరు ఎలాగున్నారు, బాగున్నారా? ఈరోజైతే నేను ఫస్ట్ టైం అయితే బజ్జీలు ఎలా వేయాలో ట్రై చేస్తున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు బజ్జీలు ప్రిపేర్ చేయలేదు. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి ట్రై చేశాను, అస్సలు కుదరలేదండి. అదే హద్దు, ఇంతవరకు ఆ బజ్జీల జోలికైతే నేను వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాను, ఎలా వస్తాయో చూద్దాము. అందుకని ఫస్ట్ టైం కదా, కొంచెం పిండి మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్ శనగపిండి తీసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని, కొంచెం వంట సోడా వేసేసుకొని, బజ్జీల పిండికి ఎలా కావాలో అలా కలుపుకోవాలి. కొన్ని అజ్వాన్ కూడా వేసేసుకున్నాను, ఎందుకంటే గ్యాస్ రాకుండా ఉంటుంది బజ్జీలు తింటే. ఇది మొత్తం బజ్జీ పిండికి మిక్స్ చేసేసాను. నేను ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయో. చూడండి, బజ్జీ పిండి అయితే కలిపేస్తున్నాను. దానికోసం అయితే నేను ఎక్కువ బజ్జీలు వేయాలనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, మళ్ళీ రాకపోతే బాగోదని కొంచెమే కలిపాను. మిర్చీలు కూడా 4 మాత్రమే తీసుకున్నాను, బజ్జీ మిర్చీలు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇలా కలిపేసి పక్కన పెట్టేశానండి మొత్తం. బట్ టేస్ట్ అయితే మాత్రం వెరీ ఎమ్మీ, చాలా బాగా వచ్చింది. చూడండి, మిర్చీలను అయితే హాఫ్ చేసేసాను, ఎందుకంటే చాలా చాలా లావు ఉన్నాయి, అందుకని హాఫ్ చేసి మధ్యలో విత్తనాలు మొత్తం తీసేసాను. కొంచెం అజ్వాను, శనగపిండి, ఉప్పు వేసి కలిపి వాటర్ వేసి ఆ మిశ్రమాన్ని మిర్చి లోపల అయితే పెట్టేశాను. చూడండి, ఈ లోపల అయితే హీట్ అయిపోతుంది. మనం కొంచెం పిండి కదా కలిపింది, అందుకని పెద్ద గిన్నె అయితే మిర్చి అంటది, అందుకని గ్లాసులో అయితే ఆ మిశ్రమాన్ని అయితే అందులో వేసేసాను. చూడండి ఎలా ట్రై చేస్తున్నాను, నాకైతే చేతులు వణికిపోతున్నాయి. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, ఎప్పుడు ట్రై చేయలేదు, రాలేదు నాకు బజ్జీలు వేయడం అసలు రాదు. బట్ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ బజ్జీ అయితే వేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అసలు ఎంత బాగా కుదిరాయి అంటే హోటల్ స్టైల్లో అలా అంత బాగా కుదిరింది. నాకైతే ఫుల్గా నచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి అయితే ప్రిపేర్ చేస్తాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. హోటల్లో ప్రిపేర్ చేసినట్టే చేసావు మమ్మీ అన్నారు. చూడండి ఎంత చక్కగా వేస్తున్నాను బజ్జీలు. నాకైతే చాలా బాగా, అసలు ఇంత బాగా నేను వేస్తానా అనుకున్నాను, ఎందుకంటే పిండి కొంచెమే కలిపాను కదా, ఎక్కువ కలపలేదు. చూడండి ఎలా వచ్చినాయో. నాలుగు బజ్జీలేమో ఇలా లాంగ్ వేసాను, బాగా వస్తున్నాయని మళ్ళీ చిన్న చిన్న మిర్చిలతో మళ్ళీ చిన్న చిన్న బజ్జీలు అయితే వేసేసాను. మిగిలిన పిండితో చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బజ్జీలు అయితే వేరే లెవెల్, సూపర్.